Go and spread the good news to the ends of the earth. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ పవిత్ర వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈ రోజున మన విచారణలో ఒక ప్రక్క ఆగమన కాలం 4వ ఆదివారపు ఆరాధనను కొనియాడుతూ ఉన్నా, మరో ప్రక్క క్రీస్తు జయంతి జూబిలీ ముగింపు వేడుకలను కూడా కొనియాడుతూ ఉన్నాం. కనుక జూబిలీ గురించి, క్రీస్తు జయంతి జూబిలీ గురించి కొన్ని అంశాలను మనం ఈ రోజున నేర్చుకుందాం, ధ్యానించుదాం. దేవుని యందు ప్రియులారా, పరిచయ మాటలో చెప్పినట్లుగా పరిశుద్ధ పాపు గారు గడిచిన సంవత్సరం 2024వ సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖున క్రీస్తు జయంతి 2025 జూబిలీ సంవత్సరముగా ప్రకటిస్తూ ఒక చిన్న టైటిల్ ఇచ్చారు. ఏంటి ఆ టైటిల్ ఎవరికైనా తెలుసా? మీరు చూడవచ్చు, పీఠం మీద క్రింద ఫోటో గ్యాలరీలో కూడా ఉంటుంది. ఏంటది? పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్. ఏంటండి? పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్. ఏంటి పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్? నిరీక్ష యాత్రికులం. ఏంటది? నిరీక్షణ. హోప్ అంటే నిరీక్షణ, నిరీక్షించుట. దేనితో నిరీక్షిస్తున్నాం? ఎవరు నిరీక్షిస్తున్నారు? ప్రయాణం చేసే, యాత్ర చేసే యాత్రికులమైన మనం ఎలా నిరీక్షిస్తున్నామండి అంటే, అగో ఆ ప్రభుని యొక్క రాక కొరకు, ఆ ప్రభుని యొక్క దీవెన కొరకు, ఆ ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉంటున్నాడు అంటూ నిరీక్షిస్తూ మన జీవితాలను మనం కొనసాగిస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, సో పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్ అనే ఈ యొక్క మాటలో, ఈ టైటిల్లో 4 అంశాలు దాగి ఉన్నాయి. నెంబర్ 1, లైఫ్ ఈజ్ ఎ జర్నీ. జీవితము ఒక ప్రయాణము. అవునా కదా? చిన్న పిల్లవాడిగా ఉంటూ కొంచెం కొంచెం పెరుగుతున్నాడు, బాలుడు, యవ్వనస్తుడు, తర్వాత అడల్ట్ ఒక వ్యక్తి, ఒక పురుషుడుగా ఉంటాడు. తర్వాత ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఆ తర్వాత ఒక తాతగారిగా, తర్వాత వృద్ధుడిగా. లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ స్టాగ్నెంట్. లైఫ్ ఈజ్ ఎ ప్రాసెస్. లైఫ్ ఈజ్ ఎ జర్నీ. జీవితం ఒక ప్రయాణం లాంటిది, అది కొనసాగుతూ ఉంది అన్న సత్యం పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్ అనే టైటిల్లో మనం నేర్చుకోవచ్చు. దేవుని యందు ప్రియులారా, రెండవది, పిల్గ్రిమ్స్ అంటే ఒక్కడ చేసేది పిల్గ్రిమేజ్ అవ్వదు. పిల్గ్రిమేజ్ ఏమవుతుంది? సమూహం, గుంపు, అందరూ కలిసి. కనుక మనందరము కలిసి ప్రయాణం చేస్తున్నాం. వీ వాక్ టుగెదర్. మనందరము కలిసి దేవుని వైపు, పరలోకం వైపు, పరిశుద్ధత వైపు కలిసి ప్రయాణం చేస్తున్నాం అని అర్థం. లైఫ్ ఈజ్ ఎ జర్నీ అండ్ వీ వాక్ టుగెదర్. దేవుని యందు ప్రియులారా, మూడవది, మరి దీనికి, ఈ ప్రయాణములో మనకు ఒక దిక్సూచి ఉండాలి. ఏంటా దిక్సూచి అంటే నిరీక్షణ. హోప్ ఈజ్ ఎవ్రీథింగ్. హోప్ ఈజ్ ద టార్చ్ లైట్. నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడిని నేను చేరుతున్నాను అన్నటువంటి నిరీక్షణతో జీవితము ఒక ప్రయాణము.
జీవితము అందరం కలిసి చేస్తున్న ప్రయాణము. ఈ జీవితంలో నిరీక్షణతో నేను ముందుకు వెళ్తున్నాను. డౌట్తో కాదు, భయముతో కాదు, నిరీక్షణతో నేను ముందుకు వెళ్తున్నాను. ఇక ముఖ్యమైనది ఈ యొక్క పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్లో మన పరిశుద్ధ పాపు గారు మనకు అందిస్తున్నారు ఏంటంటే, క్రైస్ట్ వాక్స్ విత్ అస్. మన ప్రయాణంలో యేసు ప్రభు మనతో నడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు ప్రతి క్షణములో మనతో నడుస్తూ ఉన్నారు. ఒకనొక సమయంలో యూట్యూబ్ వీడియో ఒకటి మీకు చూపించాను. ఇప్పుడు అది నేను మీకు చూపించలేను, ఎందుకంటే అది చూపిస్తే యూట్యూబ్లో స్ట్రైక్ పడిపోతుంది. యూట్యూబ్లో స్ట్రైక్ పడిపోతే ఛానల్ క్లోజ్ అయిపోతుంది. కనుక అది చూపించలేను. తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను దేవుని యందు ప్రియులారా. ఒక చక్కనైన పాట ఉంటుంది. పాట జరుగుతూ ఉండగా రకరకాల సన్నివేశాలు ఉంటాయి. ఒక 5-10 సన్నివేశాలు. ఏంటంటే, ఒకరు నిరాశతో ఉంటాడు. ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తుంది ఒక ఎత్తైన ప్రదేశానికి. మరొక ఊడ్చుకునే వ్యక్తి వాళ్ళు తిట్టారని చెప్పి బాధపడుతూ ఉంటాడు. చదువుతున్న వ్యక్తి ఉద్యోగంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాడు. మరొక దగ్గర భార్యాభర్తలు తిట్టుకుంటూ ఉంటారు. మరొక వ్యక్తి ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద ఉంటాడు. ఇలాంటి సన్నివేశాలు చూపిస్తారు ఫస్ట్. ఆ తర్వాత మనం కొంచెం ముందుకు వెళితే వారందరితో కూడా యేసు ప్రభు పక్కన ఉంటాడు. బరువు మోస్తున్న వ్యక్తితో ప్రభు అవతల బరువు మోస్తూ ఉంటాడు, కానీ ఇతను కనిపించడు అంతే. ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిన అమ్మాయి కొంతసేపటికి ఏదో ఆలోచించి తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. అందులో మనకు చూపిస్తారు యేసు ప్రభు ఆవిడ చెవిలో మాట్లాడుతూ ఉంటారు, ధైర్యం చెబుతూ ఉంటారు. యేసు ప్రభు ఆవిడ కనిపించరు, కానీ యేసు ప్రభు ప్రక్కనే ఉన్నాడు. వెంటిలేటర్ పై ఉన్న వ్యక్తి బాధపడుతూ ఉంటే ప్రభు ఆయన చేయిని పట్టుకొని ఓదారుస్తూ ఉంటాడు. యేసు ప్రభు కనిపించడు, కానీ ఆయనకు ఆ ఓదార్పు కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క వీడియోలో మనకేమర్థమవుతుందంటే, జీసస్ వాక్స్ విత్ అస్. జీవితము ఒక ప్రయాణము. ఈ ప్రయాణములో మనందరము కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణంలో మనకు దిక్సూచి దేవుని యందు నమ్మిక, దేవుని యందు విశ్వాసం. ఈ ప్రయాణంలో యేసు ప్రభు మనతో నడుస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క అంశాలను దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ఇయర్ ఆఫ్ జూబిలీ. ఇయర్ ఆఫ్ జూబిలీ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను మీకు ఈ రోజున చెప్పాలి అనుకున్నాను. సో చెప్పినట్లుగా డిసెంబరు 28వ తారీఖు కల్లా ప్రతి మేత్రాసనం వారి మేత్రాసనాలలో వారి విచారణలో ముగింపు వేడుకలు కొనియాడతారు. తర్వాత జనవరి నెల 1st సండేలో వాటికన్ సిటీలో పాపుగారు మరొక్కసారి గొప్ప కృతజ్ఞత దివ్య పూజాలను సమర్పించి ఇయర్ ఆఫ్ జూబిలీని వాళ్ళు ముగిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క ఇయర్ ఆఫ్ జూబిలీలో మనకి ప్రభు నేర్పే పాఠాలను జాగ్రత్తగా ఆలకిద్దాం. ఈ రోజున చాలా సింపుల్గా టూకీగా మీకు ఈ యొక్క వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. నెంబర్ 1, ముందుగా పునీతుల జీవితాలు. కొంతమంది పునీతులు దీని గురించి ఏమంటున్నారో చూద్దాం. దేవుని యందు ప్రియులారా, మనవలే ఈ పునీతులు కూడా వారి జీవితం కూడా ఒక ప్రయాణమే, ఒక పిల్గ్రిమేజే, ఒక యాత్రే. అందులో పునీత్ అగస్టిన్ 350 ఆ సంవత్సరంలో జన్మించినవాడు, జీవించినవాడు. తాగస్తే అనే సౌత్ ఆఫ్రికా ప్రాంతంలో. ఈయన వెతుకులాట, దేని కొరకు వెతుకులాట తెలుసా? సంతోషం కొరకు, సమాధానం కొరకు, ఆనందం కొరకు వెతుకులాట పడ్డాడు. వెతికాడు. లోకంలో ఉన్న అన్నీ కూడా అతను చూశాడు. కానీ ఎక్కడ కూడా అతనికి ఆ యొక్క తాను కోరుకున్న ఆనందం, తాను కోరుకున్న సంతోషం దొరకలేదు. చివరికి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన యేసు ప్రభుని కొనుగొన్నాడు. యేసు ప్రభుని విశ్వసించాడు. యేసు ప్రభుని ప్రేమించాడు. యేసు ప్రభునిలో జ్ఞానస్నానం పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత అంటాడు ఒక చక్కనైన మాట ఏంటంటే, ఓ లార్డ్, అవర్ హార్ట్స్
ఆర్ రెస్ట్లెస్ అంటిల్ దే రెస్ట్ ఇన్ యూ. ఓ ప్రభువా, మా హృదయములకు శాంతి లేదు, నీలో మేము శాంతిని పొందేంత వరకు, నిన్ను దర్శించేంత వరకు. అంటే ఎన్నో విఫలముల తర్వాత, ఎన్నో అపజయాల తర్వాత, ఎన్నో పాపముల తర్వాత ఆయన దేవుని యందు నమ్మికను కోల్పోలేదు. హీ హ్యాడ్ స్టిల్ హోప్ ఇన్ ద లార్డ్. నో పాస్ట్ ఈస్ టూ బ్రోకెన్ ఫర్ గాడ్స్ ఫ్యూచర్. దేవుడు నీకు భవిష్యత్తునివ్వాలి అనుకుంటే నీ గతం ఎంత దౌర్భాగ్యమైనదైనా దేవుడు నీకు భవిష్యత్తునిస్తున్నాడు. ఆయన యందు నమ్మకాన్ని కోల్పోకండి, ఆయన యందు నమ్మకాన్ని కోల్పోకండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అగస్టీన్ వారి జీవితం ఎన్నెన్నో పాపాలు మనందరికీ తెలుసు. పెళ్ళి అవ్వకుండానే ఒక అమ్మాయితో సహజీవనం చేశాడు. పెళ్ళి అవ్వకుండానే ఒక బిడ్డకు తండ్రి అయిపోయాడు. ఆ బిడ్డ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కుర్రాడు అయిపోయాడు. అంతవరకు ఆయన అటువంటి పాప జీవితంలో జీవిస్తూనే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన తిరిగి ప్రభుని కనుగొన్నాడు. తిరిగి ప్రభునిలో నూతన జీవితాన్ని పొందాడు. మనం కూడా అగస్టీన్ వలె దేవుని యందు నమ్మికను, దేవుని యందు విశ్వాసమును కోల్పోకుండా జీవించాలి అంటూ దిస్ ఇయర్ ఆఫ్ జూబిలీ ఈజ్ కాలింగ్ అస్. మనల్ని పిలుస్తుంది దేవుని యందు ప్రియులారా. యేషువావందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఇక రెండవ పునీతురాలు పునీత కలకత్తాపురి మదర్ తెరేసా. దేవుని యందు ప్రియులారా, కలకత్తాపురి మదర్ తెరేసా ఆవిడ కూడా దేవుని పిలుపునందుకొని ఏం చేస్తున్నారంటే పోరెస్ట్ ఆఫ్ ద పోర్, అణగారిన బ్రతుకులకు ఆమె సేవలు చేయడం మొదలుపెట్టింది. అణగారిన బ్రతుకులకు, వ్యక్తులకు ఆమె సేవలు చేస్తూ ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహ ఉంటుండగా ఆవిడ అంటున్నారు ఒక చక్కనైన మాట. అది మనకి ఈరోజు సందేశం. గాడ్ డస్ నాట్ కాల్ us టు బి సక్సెస్ఫుల్ బట్ ఫెయిత్ఫుల్. దేవుడు మనల్ని విజేతలుగా ఉండమనడం లేదు. నువ్వు అది సాధించు, ఇది సాధించు, అది చెయ్యి, ఇది చెయ్యి, గొప్ప గొప్ప కార్యాలు చెయ్యి అంటం లేదు. ప్రభు ఏమంటున్నాడంటే నమ్మక పాత్రులుగా ఉండండి. ఏంటది? కొంచెం గట్టిగా అందరూ నమ్మక పాత్రులుగా ఉండండి. అంటే దేవుడిని విడనాడకండి. నెవర్ ఎవర్ లూజ్ హోప్ ఇన్ గాడ్. నెవర్ ఎవర్ లూజ్ హోప్ ఇన్ గాడ్. దేవుని యందు ఎన్నడూ ఎప్పుడు కూడా నమ్మకాన్ని కోల్పోదు. అయ్యో, నేను విజయం సాధించలేదే, నేను పాపాన్ని జయించలేకపోతున్నానే, నేను దౌర్భాగ్యుడినే, నేను మంచివాడిని కాదే అని నిన్ను నువ్వు నిందించుకుంటూ, అలాంటి వాళ్ళు ఎవరు లేరులేండి. మనందరం ఏంటంటే నేను అంత మంచోడు అవడం లేడు, నా అంత పుణ్యాత్ముడు అవడం లేడు అనుకున్న వాళ్ళే కానీ అయ్యో నేను పాపాత్మున్నే అని అనుకున్న వాళ్ళు ఉన్నారా ఇక్కడ? దేవుని యందు ప్రియులారా, మదర్ తెరేసా అంటున్నారు, వీఆర్ నాట్ కాల్డ్ టు బి సక్సెస్ఫుల్ పీపుల్, వీఆర్ కాల్డ్ టు బి ఫెయిత్ఫుల్ పీపుల్. నెవర్ లూజ్ హోప్ ఇన్ గాడ్. దేవునిని విడిచిపెట్టకండి. చాలా సునాయాసంగా దేవుణ్ణి విడిచిపెట్టే వ్యక్తులుగా మనం జీవిస్తున్నాం. చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి. దేవుని యందు ప్రియులారా, మదర్ తెరేసా మాటలలో మనం చేస్తున్నారు దేవునిని ఎన్నడూ నువ్వు విజయం సాధించినా సాధించకపోయినా, గొప్పవాడు అయినా అవ్వకపోయినా, ధనవంతుడు అయినా అవ్వకపోయినా, పుణ్యాత్మైనా అవ్వకపోయినా, డోంట్ లీవ్ గాడ్, డోంట్ లీవ్ గాడ్, దట్స్ ఆల్. హ్యాంగ్ ఆన్ అంటారు. అంటే నువ్వు పట్టుకున్న ప్రభుని చేయి విడనాడకు, చాలు. నువ్వు పట్టుకున్న ప్రభుని చేయి విడనాడకు. నువ్వు పట్టుకున్న ప్రభుని చేయి విడనాడకుండా నువ్వు ఉన్నంత వరకు యు ఆర్ సేఫ్. యు ఆర్ సేఫ్. ఎంత క్లిష్టమైన, కష్టమైన జీవితము, పరిస్థితులు ఉన్నప్పటికీ యు ఆర్ సేఫ్ బికాజ్ యు డిడ్ నాట్ లీవ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని చేతిని విడిచిపెట్టలేదు కనుక. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇక మూడవ పునీతుడు సెయింట్ జాన్ పాల్ ద సెకండ్, రెండవ జాన్ పాల్ పాపు గారు. ఆయన నిజానికి ఒక యుద్ధంలో పాలు పంచుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఆయన పాలు పంచుకున్నారు. ఒక సైనికుడిగా ఆయన ఉన్నాడు. తర్వాత ఒక బానిసగా కొనిపోబోయాడు. ఎన్నెన్నో బాధలు పడ్డాడు యవ్వన ప్రాయంలో. కానీ గురుతర చదువులను చదివి గురువయ్యారు. గురువైన తర్వాత బిషప్, తర్వాత పోపు గారు అయ్యారు. పోపు గారు అయినప్పుడు ఏం చేశాడు, ఒకడు ఆలీ అగ్ ఖాన్, మహమ్మద్ ఆలీ అగ్ ఖాన్ వాడు తుపాకీతో ఆయన కాల్చేశాడు. తుపాకీ వచ్చి వెన్నులో కొరిచి తగిలింది. ఆ వెన్నులో నుంచి శరీరంలో ఉన్న ముఖ్యమైన భాగాలు, గుండె, ఊపిరితిత్తులు, ఇవన్నిటినీ కూడా చాలా అందులో ఉండిపోయింది. బుల్లెట్ అందులో ఉండిపోయింది. శరీరంలో బుల్లెట్ ఉండిపోయింది. ఆ బుల్లెట్ అనేకమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలను గాయపరిచిన అటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, దేవుని యందు ప్రియమైన, ఇన్ని బాధలు పడి తెలుసు చివరి కాలంలో ఆయన గూను వచ్చేసింది, తలపైకి ఎత్తలేకపోయేవారు. మనందరికీ తెలుసు ఆయన ఫోటో. ద లాస్ట్ డేస్, అతని యొక్క చివరి కాలంలో తల క్రిందకి వెళ్ళిపోయింది, గూను వచ్చేసింది, ఇదంతా అయిపోయింది. ఎందుకంటే ఆ యొక్క తుపాకీ గుండు వలన ఇన్ని బాధలు పడినటువంటి ఆయన ఏమంటున్నాడంటే, దేవుని యందు ప్రియులారా, డు నాట్ బి అఫ్రైడ్ మై చిల్డ్రన్, ఓపెన్ వైడ్ ద డోర్స్ టు క్రైస్ట్ అంటాడు. ఏంటంటే, భయపడకండి నా బిడ్డలారా, యేసయ్యకు తలుపులు తెరవండి, యేసయ్యకు తలుపులు తెరవండి. ద డోర్స్ ఫర్ క్రైస్ట్. చూడండి, ఆ చివరి ప్రాయంలో మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా అటువంటి స్థితిలో కూడా ఈ హ్యాడ్ హోప్ ఇన్ గాడ్. దేవుని యందు ఆయన నమ్మికను ఉంచాడు. దేవుని యందు ప్రియులారా, ముగ్గురు పునీతులను చెప్పాను. ఒకటి అగస్టిన్ వారు, మదర్ తెరేసా, జాన్ పాల్ ద సెకండ్. అగస్టిన్ వారు పాపిష్ట జీవితం జీవించారు, కానీ దేవుని యందు చిట్ట చివరిగా నమ్మకాన్ని ఉంచాడు. మదర్ తెరేసా ఎందరో పేదలకు సేవలు చేస్తూ అన్సర్టనిటీ ఆఫ్ లైఫ్లో ఉన్నారు. అయినా అంటున్నారు, గొప్ప గొప్ప కార్యాలు చేయబడ్డానికి పిలువబడలేదు, దేవుడికి విశ్వాస పాత్రురాలుగా ఉండడానికి పిలువబడ్డాను, మీరు అలా ఉండండి అంటున్నారు. రెండవ జాన్ పాల్ పాపు గారు అంటున్నారు, ఇదిగో మీరు భయపడకండి, దేవునికి మీరు హృదయ ద్వారములు తెరవండి అంటున్నారు. దేవుని యందు ప్రియులారా, మనందరికీ తెలుసు, ఇయర్ ఆఫ్ జూబిలీ అంటే ఏం చేస్తారు చెప్పాను, పోయిన ఆదివారం చెప్పాను. తలుపులు తెరుస్తారు. ఒక కొత్త తలుపును తయారు చేసి దేవాలయానికి ఒక తలుపును తెరుస్తారు. ఆ తలుపు గుండా అడుగు పెట్టమంటారు. ఆ తలుపు గుండా లోనికి వెళ్ళండి అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని కృపను పొందడానికి నేను వస్తున్నాను, నా జీవితాన్ని మార్చుకోవడానికి నేను వస్తున్నాను, ఈ ద్వారము గుండా వెళ్తున్నాను అంటే నేను దేవుని దయను పొందుకోవడానికి వెళ్తున్నాను, దేవుని క్షమాపణను పొందుకోవడానికి వెళ్తున్నాను అని దాని అర్థం. సో ఈ రోజున 3 రకాల తలుపులు మనం తెరవాలంటే దేవుని యందు ప్రియులారా, ప్రభుని కొరకై 3 రకాల తలుపులు ఈ జూబిలీ సందర్భంగా ముగ్గురు పునీతుల జీవితాలు చెప్పాను. 3 రకాల తలుపుల గురించి మాట్లాడి ముగిస్తాను. నెంబర్ 1, దేవుని యందు ప్రియులారా, మనము తెరవవలసిన తలుపులు ఏమిటి? నెంబర్ 1, డోర్స్ ఆఫ్ ఫెయిత్. ఓకే, విశ్వాస ద్వారములు తెరవండి. చెప్పండి అందరూ గట్టిగా మరొకసారి చెప్పండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 7వ వచనం. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 7వ వచనం. నా తర్వాత చెప్పండి అందరూ, ఏలయనా మనము దృష్టి వలన కాక విశ్వాసము వలన నడుచుచున్నాము. మరొకసారి, మనము దృష్టి వలన కాక విశ్వాసము వలన నడుచుచున్నాము. ఇంగ్లీష్లో మంచి మాట, we walk by faith not by sight. ఓకే, we walk by faith not by sight అంటారు. మనం నడిచేది ఈ కళ్ళుతో, ఈ కళ్ళు దృష్టితో కాదు, గుండెల్లో దేవుని యందు విశ్వాసముతో. దేవుని యందు ప్రియులారా, దేవుని యందు విశ్వాసముతో
నాకు ఆ యొక్క మన బైబిల్లో చూస్తున్నాం, హన్నా అని ఒక తల్లి లోకమంతా నిందిస్తూ ఉంది, లోకమంతా నిందిస్తూ ఉంది. అందరూ వారి వారి పిల్లలను ఎత్తుకొని ముద్దులాడుతున్నారు. ఈవిడికైతే పిల్లలు లేరు. అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె ప్రార్థించింది, కన్నీరు మున్నీరుగా ప్రార్థించింది. ఏలి అని యాజకుడు వచ్చి మొట్టమొదటి అపార్థం చేసుకుంటే తర్వాత అర్థం చేసుకుంటాడు. అక్కడి నుంచి ఆమె లేచి విశ్వాసంతో వెళుతుంది. ఏంటంటే తన ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. విశ్వాసంతో వెళుతుంది. సంవత్సరం తిరిగేలోపు ఏమవుతుంది? గొప్ప అద్భుతమైన బిడ్డ దేవుడానికి ఇస్తాడు. సమూవేలు అనే బిడ్డనిస్తాడు. వేరే వేరే పిల్లలందరూ బహుశా అప్పటికే పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు. కానీ ఈ పిల్లవాడు ఎటువంటి పిల్లవాడు అయ్యాడండి అంటే, దేవుని యందు ప్రియులారా, రాజులను ప్రవక్తలను సైతము అభిషేకించే గొప్పవాడిగా దేవుడు అతనిని ఆశీర్వదించాడు. అన్నా కుమారుడు సమూవేలు అనడం లేదు, సమూవేలు తల్లి అన్న అంటున్నారు. అంత గొప్పగా దేవుడు దీవించాడు. దేవుని యందు ప్రియులారా, లెట్ us వాక్ బై ఫెయిత్. నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఫర్ ఎవ్రీ డిలే దెర్ ఇస్ ఎ బ్లెస్సింగ్. ఆలస్యం వెనకాతల అద్భుతం దాగి ఉంది, ఆలస్యం వెనకాతల ఆశీర్వాదం దాగి ఉంది. తొందరపడిపోకూడదు, దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోకూడదు. అబ్రహాము విషయంలో దేవుడు వాగ్దానం చేశాడు, ఏమని? నీకు బిడ్డలనిస్తాను, ఆకాశమనందు నక్షత్రముల కంటే ఎక్కువగా, భూమిలో ఏదైనా ఇసుక రేణువుల కంటే ఎక్కువగా. అంటే ఏమైంది? సారా విశ్వసించలేకపోయింది, తొందరపడిపోయింది. ఏదంటే తొందరపడి కూయలు ముందే కూసింది అన్నట్లుగా తొందరపడిపోయింది. ఇక నాకు పిల్లలు పుట్టర్లే, అందుకే నా యొక్క బానిస, నా బానిసతో నీవు పిల్లల్ని కను అంటుంది. నీకంటే నాకు ఇచ్చినట్లే కదా నేను పెంచుకుంటాను అని. ఆ విధంగా ఇస్మాయిలును కనగా ఈ రోజున ఆ ఇస్మాయిలు సంతతి మనకు తెలుసు ఎవరో ఏంటో. ఎన్ని వితండము ఏదంటే ఎన్ని కష్టాలు లోకంలో ఉద్భవిస్తున్నాయో. దేవుని యందు తొందరపడిపోకూడదు. అందుకే దేవుని యందు విశ్వాసం ఉంచండి. జూబిలీ సందర్భంగా ప్రభు మనకు తెలియచేస్తున్నారు, ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము అనే తలుపులను తడుద్దాం. మన ప్రార్థనలు వెంటనే ఫలించకపోయినా, రేపే నీ ప్రార్థనలు ఫలించిన అవసరం లేదు. బట్ వెయిట్ ఫర్ ద లార్డ్, హోల్డ్ ఆన్ టు ద లార్డ్, hope in the Lord, trust in God's promises. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. సో డోర్స్ ఆఫ్ ఫెయిత్. రెండవది, ఈ రోజున ఈ జూబిలీ సందర్భంగా ప్రభు మనకు చెప్తున్నట్టు మరొక సందేశం. we need to open the second type of doors. ఏంటో తెలుసా? the doors of forgiveness. ఏంటండి? డోర్స్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమాపణ ద్వారములను తెరవండి. చెప్పండి అందరూ కొంచెం గట్టిగా, క్షమాపణ ద్వారములను తెరవండి. దేవుని యందు ప్రియులారా, ప్రభు అంటున్నారు, ఈ జూబిలీ 2025వ సంవత్సర జూబిలీ పండుగ సందర్భంగా క్షమించే తత్వం, క్షమించే మనస్తత్వం కలిగి నీవు ఎవరినైనా క్షమించాలేమో ఒకసారి ఆలోచన చేయి. లేవి కాండము 25వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరైనా. లేవి కాండము 25వ అధ్యాయము 10వ వచనం గట్టిగా. ఈ రీతిగా 50వ ఏడ ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఓకే, ఇది
హితవత్సరము. ఇది జూబిలీ సంవత్సరము. ఇది హితవత్సరము అంటే ఇది జూబిలీ సంవత్సరము అని అర్థము దేవుని యందు ప్రియుల. ఆ తర్వాత అందులో రాయబడి ఉంటాయి ఏమేమి చేయాలో. ఓల్డ్ టెస్టమెంట్లో ఉంటుంది, అప్పులు క్షమించాలి, బానిసలను విడుదల చేయాలి, ఎవరి దగ్గరైనా ల్యాండ్ తీసుకుంటే తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి, ఎవరితోనైనా సరే గొడవలు తగాదాలు ఉంటే నువ్వు వారికి సఖ్యత చెందాలి. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున ప్రభు అంటున్నారు, ఇదిగో ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ఫర్గివ్నెస్. చక్కనైన వాక్యం లూకా శుభవార్త 6వ అధ్యాయము 36వ వచనంలో ప్రభు ఏమంటున్నారు చూడండి. దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 6వ అధ్యాయము 36వ వచనం. మీ తండ్రి వలె మీరును కనికరము కలవారని. చెప్పనందరూ, మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండు. చెప్పనందరూ చూడకుండా గట్టిగా చెప్పండి. ఇంకొకసారి, కనికరం కలవారై ఉండవలెను. దేవుని యందు ప్రియులారా, మీ తండ్రి ఇంతకీ ఎవరు? దేవాది దేవుడు, యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆయన ఎంతో కనికరము కలిగిన వాడు. మన గడిచిన వారాల్లో ఆదివారాల్లో మనం చూసాం. బప్తిస్మ యోహాను ఏమన్నాడు? గొడ్డలు సిద్ధంగా ఉంది అన్నాడు, అగ్ని సిద్ధంగా ఉంది, చేట సిద్ధంగా ఉంది అని ప్రసంగించాడు. యేసు ప్రభు వచ్చి దయామయులు ధన్యులు, దేవరాజ్యము వారిది అంటున్నాడు. 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపాత్ముని విషయంలో అంటే అతను డౌట్ వచ్చింది. ఇదేంటి, నేనేమో కత్తి అన్నాను, నేను గొడ్డలు అన్నాను, నేను అగ్ని అన్నాను, నేను చేట అన్నాను, ఈయనేంటి దయ అంటున్నాడు, ప్రేమ అంటున్నాడు, కరుణ అంటున్నాడు. మనందరం అనుకుంటాం దేవుడు కఠినాత్ముడు కదా. లేదు, దేవుడు కరుణామయుడు. గాడ్ ఈజ్ అబౌండింగ్ ఇన్ లవ్. ప్రేమలో ఆయన్ని మించిన వాడు లేడంట. ఆయన ప్రేమతో ఏం చేస్తున్నాడు? మనందరి పాపాలను క్షమిస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఆ దేవుడే కనుక మన దోషములను లెక్కించినచో ఇక ఎవడు నిలువగలడు? మీకు వచ్చా కీర్తన 130? ఆ బొడ్డోడు చెప్పేస్తాడు, జాక్ చెప్పేస్తాడు. 130వ కీర్తన చూడకుండా టక్క అనేసి చెప్తాడు, ప్రభువా నీవు మా దోషము లెక్కించినచో ఇక ఎవడు నిలువగలడు? కానీ మేము నిన్ను ప్రేమిస్తాం, ఎందుకంటే నీవు ఇశ్రాయేలును క్షమించే దేవుడువు, మా పాపాలను క్షమించే దేవుడువు. మేము నీ వాగ్దానం నమ్మి ఉన్నాం. ఆయన ఎలాగైతే క్షమిస్తున్నాడో దేవుని యందు ప్రియులారా, జూబిలీ సందర్భంగా మనం కూడా క్షమించడం నేర్చుకో. లెట్ గ్రడ్జెస్ అండ్ హియర్. ఈ 2025 డిసెంబర్ 31 లోపే మీ కోపాలు చల్లారిపోవును గాక. వద్దా? అయ్యో అలా ఉండాలండి బాబు అంటారా? కోపాలు చల్లారిపోవును గాక అంటే ఆమెను అనలే. చూసారా మీరు? తప్పదు, ఇంకా అనకు తప్పదు. ఇప్పుడు కోపాలు తాపాలు చల్లారిపోవాలి. దేవుని యందు ప్రియులారా, గొడవలు మనస్పర్ధలు తొలగిపోవాలి. నిజమే. ఇదే ఒక స్టోరీ గుర్తొస్తుంది. ఒక తండ్రి ఉన్నాడు. ఎక్కువ గొడవలు ఎవరికి అవుతాయి తెలుసా? ఎక్కువ గొడవ అన్నదమ్ములకే అవుతాయి. శత్రువులు ఎక్కడో ఉండరు. మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? శత్రువులు ఇంట్లోనే. అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, వీళ్ళకి ఎక్కువ ఈ గొడవలు ఎలాగుంటాయంటే మొఖం కూడా చూసుకోలేనంత గొడవలు అయిపోతాయి. అలాగే ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఒక విచారణలో అటువంటి ఫ్యామిలీ ఉన్నారు. వీడికి వాళ్ళ తమ్ముడికి గొడవలు. ఈయనకు 3 కొడుకులు ఉన్నారు, ఆయనకు 3 కొడుకులు ఉన్నారు. అస్సలు ఇద్దరి మధ్యన అలా గడ్డి పెడితే బుగ్గమనే ఫైర్ వచ్చేస్తుంది. మనకి అగ్గి పెట్టే అవసరం లేదు. అటువంటి ఫ్యామిలీస్. అలాంటి వ్యక్తికి ఈ అన్నయ్యకు ఏమొచ్చింది? గుండె నొప్పి వచ్చింది. గుండె నొప్పికని వెళ్ళి స్కానింగ్ చేస్తే కిడ్నీలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు. ఒకదానికి వెళ్తే రెండోది. ఇంకా ఎన్ని స్కానింగ్లు చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ బయటపడుతున్నాయి. ఓకే సార్, దీన్ని తవ్వకండి, ఇంకా చాలా దరిద్రాలు చూడొచ్చు అని డాక్టర్లు చెప్తున్నారు.
అంటే ఏది స్కానింగ్ చేస్తే అందులో ప్రాబ్లం కనిపిస్తుంది. ఆల్రెడీ కొంచెం వృద్ధాప్యం వచ్చింది, 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చాయి. కనుక డాక్టర్ గారు అన్నారు, అమ్మా మీకు ఫ్యామిలీ మొత్తాన్ని పిల్లండి అన్నారు. భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు, కోడళ్ళు అందరూ వచ్చేసారు. వచ్చి ఏమంటున్నారంటే, ఈయన శరీరం బాగా బలహీనంగా ఉంది, మనం కళ్ళుకి టెస్ట్ చేసామనుకో కళ్ళులో ప్రాబ్లం అవుతుంది, కళ్ళు ఆపరేషన్ చేయాలి, కనుక కళ్ళుకి టెస్ట్ చేయొద్దు, అలాగే నడిపించేద్దాం. చెవులకి టెస్ట్ చేసామనుకో చెవుల్లో ప్రాబ్లం అవుతుంది, చెవికి ఆపరేషన్ చేయాలి, చెవులకు కూడా టెస్ట్ చేయొద్దు. ఏ పార్ట్కి మనం టెస్ట్ చేస్తే ఆ పార్ట్లో ప్రాబ్లం వస్తుంది. దీని అర్థం ఏంటంటే ఇతని సమయం ఆసన్నమైనది. ఎక్కడికి? బకెట్ తనీయడానికి. కనుక ఏమైనా సెటిల్మెంట్లు అవి ఉంటే చూసేసుకొని అందరిని పిలిచేసుకొని ఒకసారి ఒక మహా అయితే వారం, 2 వారాలు, 3 వారాలు మ్యాక్సిమం అంత, ఇంకా అంతకుమించి లేదు. ఈ విషయం అలా 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 విచారణ గురువు దాకా వెళ్ళింది. విచారణ గురువు వెళ్ళారు. ఏమయ్యా పాప సంగీతం చేస్తావా? చేస్తానండి. పాప సంగీతం చేస్తున్నప్పుడు మరి ఫాదర్ గారు చెప్పి, ఇదిగో మరి మీ తమ్ముడికి నీకు గొడవలు కదా. అవునండి. పగా ప్రతీకారాలు. మరి భూమి లాగేసుకున్నాడండి, మరి మా భూమి లాగేసుకుంటూ ఊరుకుంటామండి అంట. సరే మరి నువ్వు నీ తమ్ముడిని క్షమిస్తావా? అమ్మో నేను క్షమించనంటే క్షమించను అన్నాడు. మరి నువ్వు క్షమించకపోతే మోక్షానికి వెళ్ళలేవు. మన పరలోకం చెప్తున్న, ప్రభువా మా పాపములు మా పట్ల తప్పిదాలు చేసి మేము క్షమించినట్లే మీరు మా పాపను క్షమించని అంటున్నాం కదా. నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడయ్యా. అరే రే పెద్ద చిక్కే వచ్చిందే అనుకున్నాడు. సరే భార్యని పిలిచాడు, కుర్రోళ్ళని పిలిచాడు, 3 కొడుకులని, పెద్దలు అందరిని పిలిచి, రే బాబు ఫాదర్ గారు చెప్తున్నారు, నేను మీ బాబాయిని క్షమించకపోతే నేను మోక్షానికి వెళ్ళనంట, కనుక నేను మోక్షానికి వెళ్ళిపోతాను. అంటే నేను మీ బాబాయిని క్షమించేస్తున్నాను. కానీ ఒరే పెద్దోడా, మద్దోడా, చిన్నోడా గుర్తుంచుకో, మీరు మాత్రం క్షమించకండి రోయ్, మీరు మాత్రం పగ తీర్చుకోండి. దేవుని యందు ప్రియులారా, సో మనిషికి ఇన్ని జబ్బులు రావడానికి కారణం ఏంటంటే క్షమాపణ లేకపోవడం. యూనో 100 మంది కాదు 1000 మంది ఫ్రెండ్స్ నాట్ ఇనఫ్, 1 enemy ఈజ్ ఇనఫ్ టు డిస్టర్బ్ యువర్ స్లీప్. 1000 మంది స్నేహితులున్నా సరిపోని ప్రేమ సరిపోదు. కానీ ఒక్క మనస్పర్ధ ఒక్కడితో ఉంటే నువ్వు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. నీ ఆలోచన వికృతంగా వస్తుంటాయి. నువ్వు చూసే సినిమాలు, రీల్స్ కూడా ఎలా ఉంటాయంటే చంపేస్తాను, నరికేస్తాను అన్నట్టుగా ఉంటాయన్నమాట. ఒక్క మనస్పర్ధ చాలు నీ హృదయాన్ని కకావికలం చేసేస్తుంది. నీ హృదయంలో ఉన్నటువంటి ఎంజైమ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉంటాయి కదా, ఎంజైమ్స్ ఉంటాయి, రసాయనాలు ఉంటాయి, రకరకాల రసాయనాలు అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, సముద్రంలో సముద్రంలో ఏదో అంటారు, దాన్ని ఏమంటారు, తుఫానా, సముద్రంలో భూకంపం వస్తుంది కదా, సునామీ. ఎస్, సముద్రంలో సునామీ వస్తే ఏమవుతుంది? సముద్రంలో సునామీ అంటే సముద్రంలో భూకంపం. సముద్రంలో కిందన భూమిలో భూకంపం వచ్చిందనుకో, ఒక్కసారి నీరు లోపలికి వెళ్ళి ఇక్కడ నీరంతా వెనక్కి వెళ్ళి మళ్ళీ నీరు వెనక్కి కొడుతుంది. అది మామూలుగా ఉండదు. అలాగే ఈ శరీరంలో ఇదంతా ఒక సముద్రం అనుకో. సముద్రమే, ఎందుకంటే ఈ 100%లో 75% నీరే. ఈ శరీరంలో 70% నీరే. కనుక ఈ యొక్క సముద్రములో, ఈ శరీరం అనే సముద్రములో సునామీ వచ్చినట్లే, భూకంపం వచ్చినట్లే ఏది ఆర్డర్లో ఉండదు, ఏది సరిగ్గా ఉండదు. మనస్పర్ధలు ఉంటే, గొడవలు ఉంటే, తగాదాలు ఉంటే, కనుక తల్లి అయిన శ్రీ సభ, ప్రభు అయిన దేవుడు ఇదిగో జూబిలీ వత్సరాన్ని ప్రకటిస్తున్నారు. జూబిలీ వత్సరం ముగిసిపోతుంది. ముగిసిపోతున్న తరుణంలో అంటున్నారు, క్షమించు, క్షమించు, నీ పొరుగు వారిని క్షమించు. ఎవరెవరిని క్షమించాలో రాసి పెట్టుకోండి. దుష్టులు, దుర్మార్గులు పగ తీర్చుకోవడానికి లిస్టు రాసుకుంటారు. పగ తీర్చుకోవడానికి లిస్టు రాసుకుంటారు. అది దురదృష్టం ఏంటంటే పెద్దలు సైతం, ప్రభుత్వాలు సైతం రెడ్ బుక్ రాజ్యాంగాలు అంటున్నారు కదా, దారుణం, అది దౌర్భాగ్యం. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్ ఫీల్డ్, బట్ దట్స్ రాంగ్, దట్ ఈస్ రాంగ్. కత్తి ఎత్తువాడు కత్తితోనే మరణిస్తాడని ప్రభు చెప్పారు. దేవుని యందు ప్రియులారా, పగ తీర్చుకోవడానికి మనం ముందుకు ఉండకండి, ప్రేమించడానికి ముందుకు రండి.
క్షమించడానికి ముందుకు రండి, మంచి చేయడానికి ముందుకు రండి, మంచి చేయమని 10 మందికి బోధించండి, క్షమించమని 10 మందికి చెప్పండి. దేవుని యందు ఈ రోజున మీరు నేను ఒక బుక్ రాసుకుందాం. శాపగ్రస్తమని రెడ్ బుక్ రాసుకోకండి, మంచి బుక్ రాయండి. వైట్ బుక్ ఆర్ బ్లూ బుక్ రాసుకోండి. ఓకే, ఏంటది? ఎవరెవరు నేను క్షమించాలి, ఎవరెవరి మీద పగ తీర్చుకోవాలి కాదు, ఎవరెవరు నేను క్షమించాలి వాళ్ళ లిస్టు చేసుకొని ఆ ఎవరెవరినైతే నువ్వు క్షమించాలో వాళ్ళ కొరకు ప్రార్థన సమర్పించు, పూజలు సమర్పించు, మౌనంగా వారిని దేవునికి సమర్పించు. దేవుని యందు ప్రియులారా, దిస్ ఈజ్ అర్జెంట్ మెసేజ్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ మెసేజ్. దేవుని యందు ప్రియులారా, ఇది 2వ తలుపు. మొదటి తలుపులు ఏం చెప్పాను? విశ్వాస ద్వారములు తెరవాలి. వి వాక్ నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్ ఇన్ గాడ్. నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని ధైర్యంతో. డోర్స్ ఆఫ్ ఫర్గివ్నెస్, పాప క్షమాపణ. 3వది ఆఖరిది డోర్స్ ఆఫ్ సర్వీస్. దేవుని యందు ప్రియులారా, ఎందుకు ఈ జూబిలీ సంవత్సరం? ఎందుకు ఈ జూబిలీ సంవత్సరం? సేవ చేయడం కోసం, మేలు చేయడం కోసం. ప్రభు అంటున్నారు, ఐ హ్యావ్ కమ్ టు సర్వ్ నాట్ టు బి సర్వ్డ్. నేను సేవ చేయడానికి వచ్చాను కానీ సేవింపబడడానికి రాలేదు అన్నారు కదా ప్రభు ఈ రోజున మా ఈ జూబిలీ సంవత్సరం తలుపులు మూసేస్తారు. 28వ తారీఖున బిషప్ గారు ఎక్కడైతే తలుపులు తెరిచారో ఆ తలుపులు మూసేయాలి. పాపు గారు ఎక్కడైతే తలుపులు తెరిచారో వాటికన్ సిటీలో, బసిలికాలో ఆ తలుపులు మూసేస్తారు. సంవత్సరం ముగిసింది అని. తలుపులు మూసే లోపే మనం ఈ తలుపులు తెరవాలి. సేవా జీవితము, సహాయం చేయడం. యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము 17వ వచనం. యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము 17వ వచనం. యా ఓకే ఓకే. క్రియలు లేని విశ్వాసము మృతప్రాయమే, డెడ్. దేవుని యందు చెప్పనందు, క్రియలు లేని విశ్వాసము నిర్జీవము. ఒకసారి, క్రియలు లేని విశ్వాసము నిర్జీవము. నువ్వు ప్రార్థన చేస్తాను అంటూ యూ డోంట్ హెల్ప్ ఎనీబడి, ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ ప్రేయర్. క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్ పండుగ లక్షల రూపాయల్లో మనం ఖర్చులు పెడుతుంటాం అన్నమాట డెకరేషన్ల కాట్లకి. ఒక అమ్మగారు ఉన్నారు, అంటుంటారు ఎప్పుడూ, ఏమని, యేసు ప్రభు పేదవాడిగా బెత్లెహేములో పుడితే నువ్వు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డెకరేషన్లు చేస్తున్నావా? దేవుని యందు ప్రియులారా, ఓకే, దట్ ఇస్ ట్రూ. నిజంగా ఒక విధంగా తప్పేమో, పాపమేమో అనిపిస్తుంది. దేవుని యందు ప్రియులారా, అంటే లక్షల రూపాయలు సహాయం చేయడానికి, పేదలకు మంచి చేయడానికి, దాన ధర్మాలు చేయడానికి ఉపయోగించాలి, సేవ చేయడానికి ఉపయోగించాలి. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క సంవత్సరము, రానున్న సంవత్సరం అంతా జూబిలీ ఎండ్స్, మిషన్ బిగిన్స్. ఓకే, జూబిలీ సంవత్సరం అయితే అయిపోతుంది, కానీ విశ్వాస జీవితము, సర్వీస్ జీవితము ప్రారంభం కావాలి. కనుక రానున్న సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ ఏంటో తెలుసా? తల్లి అని శ్రీ సభ అనౌన్స్ చేస్తున్నారు త్వరలో. ఏంటంటే ఇయర్ ఆఫ్ ద మార్జినలైజ్డ్, అంటే పేదల వత్సరం. అంటే తర్వాత సంవత్సరం 2026వ సంవత్సరం పరిశుద్ధ పాపు గారు దీనుల కొరకు, పేదల కొరకు సమర్పిస్తున్నారు. అంటే ఈ సంవత్సరం పేదలకు ఎక్కువ మేలులు చేయండి, పేదలకు ఎక్కువ సహాయం చేయండి. తాగుబోతులకు కాదు, గుర్తుంచుకోండి. నిజంగా అవసరంలో ఉన్నటువంటి పేదలకు మనం సేవ చేయాలి. దేవుని యందు ఈ సేవ ద్వారానే మనం దేవుని పొందుకోగలం. వితౌట్ సర్వీస్ అవర్ ఫెయిత్ ఈజ్ డెడ్. ఓకే, ఫెయిత్ ఈజ్ డెడ్. విశ్వాసము నిర్జీవము. క్రియలు లేకపోతే, దాన ధర్మాలు లేకపోతే, మంచి కార్యాలు లేకపోతే, దేవుని యందు ప్రియులారా, ఇంతకుముందు నేను చిన్నగా ఉన్నప్పుడు రోసిల్, విశాఖపట్నం కొండగుడికి వెళ్ళేవాళ్ళం. కొండగుడికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి తెలుసా? ముందు రోజు ప్రిపరేషన్, డబ్బులు తీసుకొని వెళ్ళి చిల్లర మార్చుకొని రావాలి. చిల్లర ₹1, పావలా, రూపాయి చిల్లర మార్చుకొని రావాలి. ఈ కొండ మీదలా 2 వైపులా ఉంటారు కదా, వెళ్తున్నప్పుడు లెఫ్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ రావాలి, అందరికీ. వస్తున్నప్పుడు రైట్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ రావాలి. అందరికీ ఇచ్చినా ఇవ్వకపోయినా కొంత సంథింగ్. దేవుని యందు ప్రియులారా, తల్లిదండ్రులు పిల్లలకు దాన ధర్మాలు ఇలా నేర్పించేవారు.
ఓకే, కోర్స్ మీరు కూడా నేర్పిస్తున్నారు. ఇంకా ఎక్కువగా మంచి కార్యాలు చేయడం, పుణ్య కార్యాలు చేయడం, సహాయం చేయడం. మెయిన్ మీ ఇంటిలో వృద్ధులను, మీ ఇంటిలో ఉన్న అవ్వాతాతలను ప్రేమించడం మీ పిల్లలకు నేర్పించండి. మీరు కూడా చేయండి. పిల్లలు అయస్కాంతాలు, అబ్జార్వింగ్, అలా గ్రహించేస్తూ ఉన్నారు. ఈ చిన్నపిల్లలు పూజ చేసేస్తాడు. ఇప్పుడు ఆ అబ్బాయిని వదిలేయాలి, కానీ ఇక్కడ పూజ మొత్తం చేసేస్తాడు. అంతే, మొత్తం అంగి వేసి చేస్తే పూజ మొత్తం చేస్తాడు. జపాలు చెప్పలేడేమో తెలియదు కానీ. సో దే ఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. మీ మంచి మాటలు వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, మీరు చేసే పుణ్య కార్యాలు వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. కనుక పిల్లలకు నేర్పించండి. మీరు కూడా ఈ సంవత్సరం ముగుస్తుంది, కానీ పుణ్యకార్యము, సేవా జీవితము కొనసాగాలి. దేవుని యందు ప్రియులారా, ఈనాటి వాక్యం 3 పునీతుల జీవితాలను మీ ముందుంచాను. 3 తలుపుల గురించి మాట్లాడాను. ఇదిగో అగస్టీను వలె ఎంత పాపిష్టి బ్రతుకైనా దేవుని యందు నమ్మకాన్ని కోల్పోకండి. మదర్ తెరేసా వలె గొప్ప గొప్పగా అయిపోవద్దు. దేవునికి విశ్వాస పాత్రులుగా మనం జీవిద్దాం. జాన్ పాల్ II వలె దేవునికి తలుపులు తెరుద్దాం, దేవుని లోనికి రానిద్దాం. ఎటువంటి తలుపులు తెరవాలండి అంటే విశ్వాస తలుపులు తెరుద్దాం, క్షమాపణ తలుపులు తెరుద్దాం, సేవాపూరిత తలుపులను తెరుద్దాం. ప్రభు మనందరినీ దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున